సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కొల్లేరు సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు తాగునీటి కొరత లేదు. అయితే నేడు ప్రస్తుతం తాగునీరు డబ్బుతో కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. వరదలు వస్తే ఎంతటి వరద నీరైనా కొల్లేటిలో చేరుకొని ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిత్యం తాగునీటి ఇక్కట్లు, వరదలు వస్తే అనుక్షణం భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ ప్రధాన కారణం కొల్లేరుతో పాటు కాలువలు, తాగునీటి చెరువులు సైతం ఆక్రమణలకు గురి కావడం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో తలపెట్టిన ఆక్రమణల తొలగింపు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. హైడ్రా లాంటి చట్టం మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేస్తామని ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ చట్టం అమలైతే ఎలా ఉంటుందో అనే దానిపై సుమన్ టీవీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మాటల్లో విందాం. హైడ్రా లాంటి చట్టం మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో అభిప్రాయ సేకరణ తీసుకునేందుకు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు మన ముందున్నారు. ఆయన అడిగి అటువంటి చట్టం మన రాష్ట్రానికి వస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయన మాటలోనే తెలుసుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. డాక్టర్ పివి ప్రతాప్ కుమార్, పిల్లల డాక్టర్, ఆక్వీడు, పశ్చిమ గోదావరి జిల్లా. 45 సంవత్సరాల నుంచి పిల్లల వైద్యంలో ఉన్నాను నేను. ప్రజారోగ్యానికి సంబంధించిన వరకు నాకే కాదు, జనసామాన్యం అందరూ కూడా గుర్తెరిగినటువంటి విషయమే. ప్రజారోగ్యం పూర్తిగా శుభ్రమైన ఆహారము, శుభ్రమైన నీరు, శుభ్రమైన గాలి, ఈ మూడు అందినప్పుడే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ప్రత్యేకించి ఎవరికారు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటిని కాపాడుకోవటం అనేటువంటిది ప్రజలందరూ కూడా సమిష్టిగా దీని మీద దృష్టి పెట్టి వారి ఆరోగ్యం కోసం వారు కూడా ఆలోచించి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో వారి పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత జనసామాన్యం మీద ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేల కలుషితమయ్యి, నీరు కలుషితమయ్యి, గాలి కలుషితమయ్యి ప్రజారోగ్యం బాగుండాలి అంటే సాధ్యమా? కానే కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతం కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మానవ మనుగడికి శాశ్వత ప్రాతిపదికన ఒక కార్యాచరణ అవసరం ఉందని మన అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఆలస్యం చేసుకునే దానికన్నా ఇప్పటికైనా ఆలస్యం అయిపోయినా ఇవాళైనా సరే కళ్ళు తెరిచి ఆ దిశగా అడుగులేయటం అనేటువంటిది సమంజసం, సంతోషదాయకం. మరి ఆ రకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అటు హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రంలో ఈ మధ్య ఈ వరద ముంపు వచ్చిన సందర్భంలో అందరి దృష్టి ప్రధానంగా ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజల్ని చైతన్యపరిచి ఆ దిశగా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నందుకు వ్యక్తిగతంగా నేను సంతోషిస్తున్నాను. కొంతమందికి జరిగిన అసౌకర్యానికి వారికి కూడా మరి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన రకంగా కూడా ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం మాత్రం నిరాటంకంగా, దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ డివి రమణమూర్తి, సీనియర్ యాక్టివిస్ట్ అండి. నేను పేపర్ల ద్వారా, టీవీల ద్వారా నేను రకరకాలుగా చూస్తూ అనుభవాన్ని సంపాదిస్తున్నాను. ఇటీవల హైదరాబాద్ సిటీలో భారీ ఎత్తున వర్షాలకి వాటికి ఫ్లడ్స్ వస్తే నానా బీభత్సం అయిపోయింది. టౌన్లన్నీ, సిటీలన్నీ శుభ్రం తగబడిపోయాయి. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ గవర్నమెంట్ తీసుకున్న నిన్న హైడ్రా యాక్ట్ చాలా గ్రేట్. ఆయన తెగించి తీసుకున్నారండి ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఆ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ రూల్ ప్రకారంగా, హైడ్రా చట్టం ప్రకారంగా ప్రక్రియలన్నీ తీసుకొచ్చి మొత్తం నరికేస్తున్నారు, మొత్తం భారీ ఎత్తున బిల్డింగ్లు. దానివల్ల అది ఎందుకంటే అది ఆ భవనాలు అవి క్లియర్ చేయడం వల్ల అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్ అందరూ కూడా నిర్మూలన చేయడం వల్ల
ఈ చెరువులు అవి కూడా వైశాల్యం కలిగి బాగా స్థలాలు ఏర్పడి విశాలంగా ఫ్లడ్స్ అయ్యి రాకుండా విపరీతమైనటువంటి వరదలు అయ్యి ముంపునకు గురి అవ్వకుండా ఈ హైడ్రా యాక్ట్ పనిచేస్తుందండి. ఇప్పటికైనాను హైదరాబాద్ సిటీ అలాగే మన రాష్ట్రంలో కూడా కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్రా యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుందండి. దీనికి ఎవరికి కూడా ఇతరులకు కూడా అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్ అంటే అనధికారికంగా ఆక్రమించి ప్లాన్స్ అయ్యి అప్రూవల్ కాకుండా భవనాలు కట్టేసేటువంటి పెద్దలకందరికీ కూడా ఎవరికి కూడా దీనికి నోటీస్ ఇవ్వకుండా హైడ్రా యాక్ట్ ప్రకారంగా నరికి ఇచ్చండి. దాన్ని బట్టి మీకు అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్ క్లియర్ చేయడం వల్ల మీకు భవిష్యత్తులో ఫ్లడ్స్ అయ్యి హిట్ అవ్వకుండా ప్రజానీకం సుఖపడతారని, చెరువులు అయ్యి నిర్మానుష్యంగా పద్ధతిగా ఉంటాయని నేను చెప్పుకుంటున్నానండి. అంచేత ఏంటంటే హైడ్రా యాక్ట్ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటానండి ఇంప్లిమెంట్ చేయమని. అంచేత మీరు అతి త్వరలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయండి. సిటీలు అలాగే టౌన్లు అలాగే విలేజెస్ అన్నీ కూడా సక్రమంగా మంచి బాగా అభివృద్ధిలోకి వస్తాయని నేను భవిష్యత్తు ప్రణాళికలు ఆలోచించి నేను ఒక సీనియర్ యాక్టివిస్ట్గా నేను మనవి చేసుకుంటున్నానండి. హైడ్రా చట్టం వస్తాం వల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా మట్టుకు మురుగు కాలువలు, వాటర్ మంచినీటి చెరువులు ఆక్రమణ గురి ఉన్నాయి. దానివల్ల మా ఆకివీడికి పట్టణంలో నీళ్ళు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది. మన దొరగారి చెరువు ఉంది. అంటే ఒక ఆక్యుడ్ అనే కాకుండా రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? మంచిదా చెడా? రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. దానివల్ల చాలా మంది నీటి సమస్య తెలుస్తుంది. నీళ్ళు లేక చాలా మంది మోటార్లు వేసి నీళ్ళు పడటం వల్ల వాళ్ళకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. అదే చెరువులు అయితే తవ్వించి నీళ్ళు వదిలితే మోటార్లో ఎవరు వేయరు కాబట్టి నీళ్ళు అందరికీ అందుతుంది. వాటర్ మంచి నీళ్ళు. ఇప్పుడు మన ఆకివీడ దొరగారి చెరువు ఒకటి ఉంది. వర్షాకాలం అది 8 ఎకరాల చెరువు. ఇప్పుడేమో ఆక్రమణ గురి 3 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు దాని మీద చర్య తీసుకోకపోతే 3 ఎకరాలు కూడా మిగలవు. దానివల్ల చాలా మంది షాపులకు అద్దెలు ఇచ్చేసి చాలా మట్టుకు లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది పడుతుంది. ఆక్రమణలు తొలగించి మంచినీళ్ళు చెరువు చేస్తే మన అప్పన్ ఏరియా అంతా దొరగా చెరువు వల్ల నీళ్ళు ఫ్రీగా వస్తుంది అందరికి మంచినీళ్ళు. ఓకే. ఈరోజు రాష్ట్రంలో మొన్న ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల వరదల వల్ల ఏ విధంగా విజయవాడ నష్టపోయిందో మనం చూసాం. ఈరోజు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తీసుకువస్తానన్న ఒక హైదరాబాద్ లాంటి హైడ్రా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కనినటువంటి వరదలు చిన్న వర్షానికే కూడా ప్రతి చిన్న పట్టణం కూడా ఈరోజు మునుకకు గురవుతుంది. అలాగే ఆస్తులకు కూడా నష్టం జరుగుతుంది. ఎక్కడికక్కడ చెరువులు వెంటనే ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఈ 20 సంవత్సరాల నుంచి మరీ విపరీతంగా చిన్నపాటి వర్షానికే కాలువల్లాగా రోడ్ల మీద కూడా నీరు వచ్చేస్తుంది. ఇది చాలా చూస్తూ ఊరుకుంటే ఏదో ఓట్ల రాజకీయం గురించి ఇది మాత్రం ఎలాంటి సమర్థించకూడదు ఇలాంటి. ఎందుకంటే ఈ రాబోయే కాలంలో ఇంకా జనవాసాలు పెరిగిపోయి ఈ విపత్తులు ఇంకా ఎక్కువైపోతాయి. అందుకని ముందు జాగ్రత్త చర్యలుగా ఈ మంత్రి నారాయణ గారు హైడ్రా తరహా చట్టం ఈ రాష్ట్రానికి తెస్తామనడం చాలా మంచిది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ తాత్కాలికం వాళ్ళకి నష్టం జరగవచ్చు, ఏదో తాత్కాలిక పునరావాసం కల్పించాలని అలాంటి అన్ని చూసుకుని పేదవారికి నష్టం జరగకుండా ఎక్కడొక్కడ నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చి ఇలాంటి చట్టం అమలు చేసి ఇప్పుడు ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తే రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి చాలా మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.